మనం ఇప్పుడు అహోబిలంలో ప్రసిద్ధి చెందినటువంటి దిగువ నరసింహ క్షేత్రంలో ఉన్నాము. ఈ దిగువ నరసింహ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ధనుర్మాసంలో ఇది దర్శించుకోవడం అనేది మేము మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ప్రతిరోజు పొద్దున 4 గంటల నుంచి 6 గంటల వరకు ధనుర్మాసం పూజ ఆ దేవుడి దగ్గర కూర్చోబెట్టి చేస్తారు. లోపల అయితే శిల్పకళ అద్భుతంగా ఉంది. అక్కడ స్తంభాలు, ఇది మన కాళహస్తిలో మనకు ఎలా ఉంటుంది స్తంభాలు శిల్పకళ, అంత అత్యద్భుతంగా ఇక్కడ ఈ శిల్పకళ ఉట్టిపడుతుంది. ఈ ధనుర్మాసంలో లక్ష్మీ నరసింహస్వామి అని దర్శించుకోవడం అనేది చాలా మహద్భాగ్యం. తర్వాత మార్చి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మార్చి నెలలో వచ్చే పౌర్ణమి రోజున గరుడోత్సవం ఉంటుంది. అందరూ అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా భాగ్యం కలుగుతుందని ప్రతీతి. మనం ఇప్పుడు అహోబిలంలో ఉన్నాము. ఈ అహోబిలంలో 9 నరసింహ క్షేత్రాలు రకరకాల చోట్ల ఉన్నాయన్నమాట. అంటే కొద్ది దూరంలో అవన్నీ చూడాలంటే ఒక రోజంతా పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకు దిగువ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఎగువ లక్ష్మీ నరసింహస్వామి, ఈ రెండు ప్రసిద్ధి. మేము ఇప్పుడు ఎగువ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చాము. అదిగో చూస్తున్నారుగా, ఇదే ఎగువ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. చుట్టూరు ఇది స్వయంభూగా వెలిసింది. చుట్టూరు చూడు ఆహ్లాదకరమైనటువంటి కొండలు, మంచి వాతావరణము, బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఇదిగో చుట్టూరు కొండలు, మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి. దీన్ని ఎగువ లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే మన కోరికలని నెరవేరుతాయని మంచి ప్రసిద్ధి. ఈరోజు మేము ఈ ఎగువ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం అనేది మా భాగ్యంగా భావిస్తున్నాం.